మాధవన్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అమ్మాయిల కలల హీరోనే చెప్పుకోవచ్చు. సఖి సినిమాతో ఎంతో మందికి ఫేవరెట్ హీరోగా మారిపోయాడు మ్యాడీ. ముఖ్యంగా అమ్మాయిలకు కలల రాకుమారుడు అయిపోయాడు. అలాంటి హ్యాండ్సమ్ హీరో గురించి ఇటీవల ఒక వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. హ్యాండ్సమ్ హీరో మాధవన్ గురించి తెలుగు ఆడియన్స్కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో కంటే సినిమాలు తగ్గించేసినప్పటికీ ఇప్పటికీ ఎంతో మంది అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా ఉన్నాడు మ్యాడీ. ఇటీవలే హిసాబ్ బరాబర్ సినిమాతో మరో హిట్ను ఖాతాలో వేసుకున్న మాధవన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే, ఇటీవల ఈ హ్యాండ్సమ్ హీరో ఒక అమ్మాయితో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఒక యువతి హార్ట్, కిస్ ఎమోజీలతో చేసిన మెసేజ్కు మాధవన్ రిప్లై ఇచ్చినట్లు ఉంది. దీంతో చాలామంది ఈ హీరో క్యారెక్టర్ను తప్పపడుతున్నారు. మాధవన్ సార్ ఏంటి ఇలాంటి మెసేజ్లకు స్పందిస్తున్నారు అంటూ కొందరు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా మాధవన్ను ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో స్వయంగా మాధవన్ రంగంలోకి దిగాడు. అసలేం జరిగిందో క్లియర్ కట్గా చెప్పాడు. పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు తరచూ గమనిస్తూ ఉండాలి. మీకో ఉదాహరణ చెప్తాను. నేను ఒక నటుడిని. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నాకు జనాలు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. అలా ఓ అమ్మాయి, మీ సినిమా చూశాను సార్, చాలా బాగా నచ్చింది, మీరు నిజంగా గొప్ప యాక్టర్, మీరు నన్ను ఇన్స్పైర్ చేశారు అని మెసేజ్ చేసింది. తన మెసేజ్కు చివర్లో హార్ట్, లవ్ సింబల్స్ కూడా జత చేసింది. నా గురించి అంత గొప్పగా రాసినందుకు ఆమెకు రిప్లై ఇవ్వాలా వద్దా అని ఆలోచనలో పడ్డాను. నేను సాధారణంగా ఎవరు మెసేజ్ చేసినా సాధారణంగా థాంక్యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఇలాంటి రిప్లైలే ఎక్కువగా ఇస్తుంటాను. ఆ అమ్మాయికి అదే రిప్లై ఇచ్చాను. కానీ వెంటనే ఆమె దాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. జనాలు ఆమె పెట్టిన హార్ట్, కిస్, లవ్ ఎమోజీలను మాత్రమే చూస్తున్నారు. నేను వాటికే రిప్లై ఇచ్చానని ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ నా ఉద్దేశం అది కాదు. కేవలం తన మెసేజ్కు మాత్రమే రియాక్ట్ అయ్యాను. మీరేమో మ్యాడీ అమ్మాయిలతో ఇలా చాట్ చేస్తాడా అని ఏవేవో ఊహించుకున్నారు. అందుకే ఆ భయంతోనే సామాజిక మాధ్యమాల్లో ఏదైనా చిన్న కామెంట్ పెట్టాలంటే 1కి 2 సార్లు ఆలోచిస్తున్నాను. మరి నా పరిస్థితే ఇలా ఉంటే అనుభవం లేనివారు ఎన్ని ఇబ్బందుల్లో పడతారో ఊహించగలరా అని అడుగుతున్నాడు మ్యాడీ.